నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. పత్తి పంట దిగుబడి రాలేదని మనస్తాపానికి గురై ఆర్థిక ఇబ్బందులతో మహిళా కౌలు రైతు బెంగతో గుండెపోటుతో చనిపోయింది. సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన కొట్టె భారతమ్మ తన పత్తి చేనులో పత్తి దిగుబడి రాలేదని మనస్తాపానికి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా భారతమ్మ మృతి చెందిందని ఆమె బంధువులు చెబుతున్నారు. మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. పత్తి కౌలు చేసుకొని బతుకుతుంది. పత్తి ఏరడానికి వస్తే అక్కడ పత్తి చేనులో ఏం లేకపోవడం వల్ల అప్పుల బాధతోటి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. హాస్పిటల్ తీసుకుపోయింది మేమే. మార్గ మధ్యంలో పోయేసరికి ప్రాణం పోయింది. తీసేసుకు మళ్ళీ గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ఆమెను కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశిస్తున్నాం. పాములు కనిపిస్తే కోళ్లు బెదరడం సహజం, కానీ అందుకు భిన్నంగా పాముని మింగేసింది ఓ కోడి. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిలో ఈ సంఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన సూత్రాల రవీందర్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. పామును పొడిచి తినేద్దామని కోడిని కాటేద్దామని పాము, ఇలా 10 నిమిషాల వరకు హోరాహోరీగా పోరాడాయి. చివరకు కోడి పామును చంపేసింది. సగం వరకు పామును మింగింది. మిగతా సగం పొట్టలోకి వెళ్ళకపోవడంతో చనిపోతుందనేమని స్థానికులు కొట్టడంతో పామును కక్కేసింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఓదెల మండల కేంద్రంలో అలాగే కొల్లూరులో టీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలు ఇందులో ఆర్థిక శాఖ మంత్రులు మన ఈటెల రాజేందర్ అన్న గారు మనకు బడ్జెట్ విడుదల చేసినారు. అందులో మనకు ఈటెల రాజేందర్ అన్న గారు మనకు ఈ సమావేశంలో ఈ బడ్జెట్ విడుదల చేసినందుకు వారికి మా మండల ప్రజల తరఫున కృతజ్ఞత. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ సమావేశాలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లా నాయకులు, మన జిల్లా కరీంనగర్ ముద్దుబిడ్డటువంటి ఈటెల రాజేందర్ అన్న గారు మొట్టమొదటిసారిగా తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దానికి మేము హర్షిస్తున్నాం. అంతేకాకుండా ఈ మొట్టమొదటి బడ్జెట్ 1,637 కోట్లతో ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఒక్క రంగానికి పెద్దపీట వేస్తూ అదే ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ప్రభుత్వం ముందుకు పోతుందని ఆశిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టి మరి దాంట్లో అత్యధికంగా మరి వ్యవసాయానికి తాగునీరు, సాగునీరు, మైనర్ ఇరిగేషన్, వైద్య, విద్య, దాంతోపాటు మోడల్ స్కూళ్ళు, ప్రాథమిక ఆరోగ్య శాఖకు మరి అత్యధికంగా నిధులు కేటాయించినందుకు మరి ఈ బడ్జెట్లో ఎక్కువ శాతము బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఆయుధకరంగా ఉండండి. ఈ సంక్షేమ పథకాలకి, వ్యవసాయ శాఖకి, మైనర్ ఇరిగేషన్కి, తాగునీరుకు, సాగునీరుకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు మేము ఈ తెలంగాణ ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.
అంతేకాకుండా గతంలో ఎంతోమంది నాయకులు మీ తెలంగాణకు అదే శాసనసభలో మీ తెలంగాణకు ఒక పైసా కూడా ఇయ్యమనేటువంటి నాయకులకు వారికి ఇది ఈ బడ్జెట్ చెంపపెట్టుగా అది తాకుతుందని చెప్పి మీ ఈ సందర్భంగా ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.